దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే దేవుని వాక్యం చేయు 4 పనులు ఏవి, దేవుని వాక్యం చేయు 4 పనులు ఏవి అనే అంశాన్ని కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో ధ్యానిద్దాం. దేవుని సంగమా, దేవుని వాక్యము 4 రకాలైనటువంటి కార్యాలను పనులను చేస్తుంది. అసలు దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి మనకు తెలిస్తే అసలు దేవుని వాక్యాన్ని చదవకుండా మనం ఉండలేం. దేవుని వాక్యాన్ని ఎంత బలంగా చదివితే అన్ని రకాలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం పరిపక్వత సాధిస్తాం. అయితే మీరు ఒకసారి చూడండి, దావీదు గారు అలాగనే దేవుని వాక్యాన్ని అధికంగా ధ్యానించాడు కాబట్టే ఆయన అనేక రకాలైనటువంటి నిగూఢమైన అంశాలను, నిక్షిప్తమైనటువంటి మర్మాలను మనకు రాసిపెట్టాడు. అయితే మనం చూద్దాం. దేవుని సంగమా, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లింపచేయును. మొట్టమొదటిసారిగా వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణమును తెప్పరిల్లింపచేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది అని తెలియజేశాడు. అది చాలా స్వచ్ఛమైనది, చాలా నిజాయితీతో కూడుకున్నది. కాబట్టి దాన్ని మనం చదవటం వల్ల మన లోపల ఉన్న లోపాలు, మన లోపల ఉన్న పాపాలు, మన లోపల ఉన్న వ్యసనాలు, మన లోపల ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడుతనం, లోకంలో ఉన్నటువంటి చెడుతనము బైబిల్ చదివినప్పుడు మనలో కనబడ్డప్పుడు దాన్ని పెరికి వేసుకోవచ్చు, దాన్ని తుడిచి వేసుకోవచ్చు, దాన్ని దేవుని రక్తం చేత కడిగి వేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అది ప్రాణాన్ని తెప్పరిల్లింపచేస్తుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యము మానవుని యొక్క ప్రాణాన్ని తెప్పరిల్లింపజేస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, మంచి ఉజ్జీవమునిస్తుంది, ఎంత నిరాశలో ఉన్న పైకి తీసుకొని వస్తుంది, ఏ పని చేయటానికైనా ముందుకు పురుకొల్పుతుంది. మనిషిని లోయలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మైదానం మీదకి తీసుకొని వచ్చే శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. ఇక రెండోది విషయం చూస్తే, యెహోవా శాసనము నమ్మదగినది. దేవుని యొక్క శాసనము నమ్మదగినది. ఆయన రాసినటువంటి శాసనాలు చాలా నమ్మకంగా మనం దాన్ని నమ్మితే మనం ఎప్పటికీ ఓడిపోం, మనం ఎక్కడ సిగ్గుపడం, మనం ఎక్కడ అవమానపరచబడం. కానీ లోకంలో నువ్వు ఏ శాస్త్రాలు చదివినా, లోకంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ పని చేసినా అక్కడ నీకు అవమానాలు, నిందలు, అవరోధాలు వస్తాయి. కానీ దేవుని వాక్యము చాలా నమ్మదగినది. దాన్ని నమ్మితే నువ్వు ఎక్కడ సిగ్గుపడవు. దేవునికి మహిమ కలుగును గాక. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఈ ఒక్క వాక్యం ఏం చేస్తుందంటే బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుందని వాక్యం అంతా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. బుద్ధిహీనులకి జ్ఞానము కలగజేస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, బైబిల్ చదివితే ఏమొస్తుందండి, మా గ్రంథాల్లో లేనిది బైబిల్లో ఏముందంటే బుద్ధిహీనులకి జ్ఞానము కలగజేస్తుంది. కాబట్టి చాలామంది మన యొక్క జీవితాల్లో అనేక రకాలైనటువంటి వ్యర్థమైనటువంటి బుద్ధిహీనమైన క్రియలు చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ చదివి కనుక నువ్వు ముందుకు సాగు, నువ్వు ఎక్కడ కూడా బుద్ధిహీనమైనటువంటి క్రియలు చేయవు. ఒక శ్రేష్టమైన అత్యుత్తమమైనటువంటి వ్యక్తిత్వం ప్రపంచానికి నువ్వు అందిస్తావు. అంత శక్తి, అంత జ్ఞానము, అంత వివేకం, అంత ప్రజ్ఞ, అంత దైవికమైనటువంటి మర్మములు దేవుని గ్రంథంలో దాగబడి ఉన్నాయి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హృదయాన్ని ఏం చేస్తాయంటే అవి యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. దాంట్లో ఎలాంటి కపటం కానీ, ఎలాంటి కల్లోలం కానీ, ఎలాంటి అక్రమం కానీ, అవినీతి కానీ ఏది లేదు. కాబట్టి అక్కడ రాబడతా అవి హృదయమును సంతోషపరచును. హృదయాన్ని ఏం చేస్తుందంటే సంతోషపరుస్తుంది హృదయాన్ని. దేవుని వాక్యము మానవుని హృదయానిలో ఉన్న బాధని, నొప్పిని, కలవరాన్ని, ఆందోళనను యావత్తును పెరిగివేసి హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తుంది. ఆత్మ సంబంధమైన పద్యములు, పాటలు, కీర్తనలు మనం పాడుతున్నప్పుడు మన హృదయం ఎంతో సంతోషిస్తుంది. మన ముఖంలో నిత్యము పరలోక ఆనందం కనపడతా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఉపదేశములు నిర్దోషమైనవి. కాబట్టి అది మనకి ఏం చేస్తుందంటే మన హృదయానికి దేవుని వాక్యం బాగా చదివే కొద్దీ మన యొక్క హృదయంలో సంతోషం పుట్టిస్తుంది, సంతోషం అధికమవుతుంది. మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూసినా లేనంత ఆనందం, ఏ యొక్క పార్టీలకు వెళ్ళినా రాని అంత ఆనందము ఒక్క దేవుని వాక్యాన్ని బలంగా చదివితే, గంటలు కూర్చొని అధ్యయనం చేస్తే, అధిక సమయం అధ్యాయాలు తిరిగేస్తే ఆయన నీ హృదయంలో సంతోషాన్ని నింపుతాడు. ఇక 4వ అంశాన్ని చూస్తే
యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. మనం చాలాసార్లు చీకట్లో ఎందుకు పడిపోతాం, ఎందుకు అనేక రకాలైన శోధనలు, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఓడిపోతాం, అపజయాలు చూస్తున్నాం అంటే దేవుని యొక్క వాక్యం మనకి తెలియక చీకటిలో పడిపోతూ ఉంటాం. అయితే యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిస్తుంది. మనము పాపములో పడిపోకుండా, చీకట్లో పడిపోకుండా, సాతాను యొక్క ఉచ్చుల్లో, తంత్రముల్లో పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా ఉండేటట్లు చేసే శక్తి దేనికి ఉన్నదయ్యా అంటే ఒక్క దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది. కాబట్టి మన యొక్క చూడండి, ప్రాణమును తెప్పరిల్లింపచేస్తుంది దేవుని వాక్యం, రెండోది జ్ఞానము పుట్టిస్తుంది దేవుని వాక్యం, మూడోది హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుంది దేవుని వాక్యం, నాలుగోది మన కన్నులకు వెలుగునిస్తుంది దేవుని వాక్యం. మనం ఎక్కడ పడిపోకుండా అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి, అద్భుతాలు చేసేటటువంటి ఆ తరంలోనికి ప్రవేశించేటటువంటి శక్తి మనకి కలగజేస్తాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎప్పటికీ కూడా మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎంత బాగా నువ్వు చదువుతావో, ఎంత బాగా దాన్ని నెమరు వేస్తావో అంతగా నువ్వు వర్ధిల్లుతావు. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి ఫలింపచేయనుగాక.